హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో ఈరోజు మన టాపిక్ వచ్చి వెన్నెస్ పబ్లికేషన్ యొక్క సేనయ్య సార్ యొక్క భారతదేశ చరిత్ర ఇండియన్ హిస్టరీ బుక్ అనేది రివ్యూ చేయాలనుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ సైన్స్ రివ్యూ చేశాను కదా, వెన్నెస్ పబ్లికేషన్ హరికృష్ణ సార్దే. సో కొంతమంది రిమైనింగ్ బుక్స్ కూడా చేయను అన్నారు. సో నేను వెన్నెస్ హిస్టరీ తీసుకొచ్చాను కాబట్టి ఈరోజు దీని యొక్క 8th ఎడిషన్ రివ్యూ చేయాలనుకుంటున్నాను. సో ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే ముందు నేను రెండింటికి ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. ఒకటి, నేను గత వీడియోలో చేసినప్పుడు బుక్ ట్యాగ్ చేసినప్పుడు దాని ద్వారా కొంటే కమిషన్ వస్తుంది అన్నాను కదా. ఆ కమిషన్ అనేది నాకు ఎలాగొస్తుందంటే, ఫ్లిప్కార్ట్ యూట్యూబ్ ఒక స్కీమ్ చేసింది యూట్యూబర్స్ అందరికీ కూడా. సో ఎవరైనా ఏదైనా ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తే అక్కడ నుంచి కొంటే వాళ్ళకి 3 to 5 కమిషన్ అనేది పర్సెంటేజ్ కమిషన్ అనేది వస్తుంది. అది బుక్స్ అనే కాదు, మీరు ఫోన్స్ కానీ లేదా వెరైటీ ఏదైనా ఐటమ్స్ అయినా ఉండొచ్చు. మీరు వేరే యూట్యూబ్లో కూడా చూడవచ్చు, చాలామంది ట్యాగ్ చేస్తున్నారు కదా, దాన్నే అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. సో నేను చెప్పింది ఆ కమిషన్ గురించి చెప్తున్నాను నేను. అంతేగాని బుక్ ఓనర్స్ దగ్గర నుంచి కానీ, పబ్లికేషన్ ఓనర్స్ దగ్గర నుంచి కానీ, ప్రింటింగ్ ఓనర్స్ దగ్గర నుంచి కానీ నేను ఎటువంటి కమిషన్ తీసుకోవట్లేదు. ఇంకా చెప్పాలంటే మన ఛానల్ ఉందని కూడా ఆ వెన్నెస్ పబ్లికేషన్స్కి తెలిసి ఉండకపోవచ్చు, తెలియదు కూడా, అంత చిన్న ఛానల్ మందే. సో కమిషన్ అంటే మీరు కింద కామెంట్ చేశారు చాలామంది, మా ఫ్రెండ్ కూడా ఫోన్ చేశాడు. సో వెన్నెస్కి ప్రమోట్ చేసి అంత పెద్ద ఛానల్ అయిపోయింది మీది అని. సో అలాంటిది ఏమీ లేదు. సో ఇది ప్రమోషన్ వీడియోస్ కాదు, ఇది జస్ట్ కొత్త బుక్స్ వచ్చినాయి, అవి ఎలాగ ఉంటాయి అని మీకు చూపించాలనుకోవడం మాత్రమే. నీకు కమిషన్ అనే పదం మాత్రం ఫ్లిప్కార్ట్ లేదా యూట్యూబ్ ఒక స్కీమ్ అనేది యూట్యూబర్స్కి ఇస్తుంది. సో అక్కడ నుంచి నేను తీసుకుంటున్నాను. అది కూడా 3 to 5%. ఫర్ సపోజ్ ఒక బుక్ 500 ఉందనుకోండి, దాని నుంచి మనకి 3 to 5% అంటే ఒక 25 రూపీస్ నుంచి 30 రూపీస్, అదే కమిషన్. మీరు దానికి మించి ఎక్కువ ఆలోచించద్దు. సో అదొక చెప్పాలి. ఇంకో రెండో విషయం వచ్చి, ఈ బుక్ నేను రివ్యూ చేస్తుంటే కింద ఖచ్చితంగా కామెంట్ అడుగుతారు, సార్ నా దగ్గర కరీం సార్ బుక్ ఉంది, అది సరిపోతుందా? ఎస్, కరీం సార్ సేనయ్య సార్ రెండు కూడా సేమ్, ఇలా ఒకే షిప్లో ఉన్నట్టు, ఒకే బోట్లో ఉన్నట్టు. ఏది వాడినా పర్లేదు, మీరు మీ యొక్క ప్యాటర్న్, వే ఆఫ్ రైటింగ్ కానీ, వే ఆఫ్ డయాగ్రామ్స్ కానీ ఏదైతే నచ్చుతుందో అది మీకు మీ మైండ్ తీసుకుంటుందో అది తీసుకోండి, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. ఈ రెండు బుక్స్ ఏదైనా పర్లేదు. ఇంకా థర్డ్ క్వశ్చన్ వచ్చేప్పటికి మీకు, సార్ నాకు 7th ఎడిషన్ ఉంది, ఫస్ట్ సపోజ్ ఇది 8th ఎడిషన్ కదా, నా దగ్గర 7th ఎడిషన్ ఉంది, ఇప్పుడు కొత్త ఎడిషన్ తీసేసుకోవాలా అని అడుగుతున్నారు. సో అలాంటివి చేయొద్దు మీరు. మార్కెట్ అమ్ముకునే కూడా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఎడిషన్ దింపేస్తూ ఉంటాడు. అలాగని మీరు ప్రతి సంవత్సరం 600 పెట్టి 700 పెట్టి బుక్ కొనుక్కోని అవసరం లేదు. ఒక బుక్ కొనుక్కోండి, ఆ నెక్స్ట్ ఇయర్ ఏదైనా బుక్ వస్తే మీ స్టడీ హాల్లోనో లేకపోతే లైబ్రరీలోనో ఖచ్చితంగా కొత్త బుక్ ఎవరో ఒకరు తీసుకుంటారు కదా, అన్న ఒక గంట ఇవి బుక్ అని తీసుకుని మీ దగ్గర ఉన్న బుక్కి ఈ బుక్ డిఫరెన్స్ ఏంటి చూడండి. ఆ డిఫరెన్స్ ఏదైనా ఉంటే దాన్ని ఫోటో తీసుకుని జిరాక్స్ తీసుకుని మీ పాత బుక్కి పిన్ చేయండి, సరిపోతుంది. లేదా రాసుకోండి, అంతేగాని మీరు ప్రతి ఎడిషన్ వచ్చింది ప్రతి సంవత్సరం బుక్ కొనుక్కుంటా వెళ్ళిపోవద్దు, అలా అప్డేట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. వెన్నెస్ పబ్లికేషన్ 8th ఎడిషన్ సేనయ్య సార్ మనకి భారతదేశ చరిత్ర. సో భారతదేశ చరిత్ర మీన్స్ మోడర్న్, మిడివల్, అదేవిధంగా ఏన్షియంట్, మూడు కూడా ఒకే బుక్లో తీసుకొచ్చారు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి వచ్చిన ప్రతి బుక్ కూడా ఇప్పుడు బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ తీసుకొస్తున్నారు. సో ఎందుకంటే ఎన్సీఆర్టీ అనేది మనకి క్వశ్చన్స్ ఆ ప్యాటర్న్లో ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి, సో వీళ్ళు కూడా ఏం చేశారంటే ఎన్సీఆర్టీ, మొన్న నేను చేసిన వీడియో సైన్స్ బుక్ కూడా బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ తీసుకొచ్చారు. సో దీంతో మనకి ఏమి ఇస్తున్నారంటే ఫ్రీ బుక్లెట్ ఇస్తున్నారు. ప్రీవియస్ బిట్స్ 2016 నుంచి 25 మధ్యలో జరిగిన ఎస్ఐ కానిస్టేబుల్, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, పంచాయత్ సెక్రటరీ, ఏపీపీఎస్సీ అన్నీ కూడా, అది ఏపీపీఎస్సీ అయి ఉండొచ్చు లేదా తెలంగాణ ఎస్ఐ అదైనా అయి ఉండొచ్చు. ఓకేనా, చూడండి మీరు ఇక్కడ విత్ ఆన్సర్స్ ఇచ్చారు, చాలా మంచిగా ఉంది ఇది. సో ఇది చదవడం, ఇది ప్రాక్టీస్ చేయడం అలాగా. సో ఇక్కడ ఓపెన్ చేస్తాం, మనం పేజ్ ఓపెన్ చేస్తే, సో ఫస్ట్ మనకి కాస్ట్ తీసుకుందాం. సో 800 ఉంది. సో ఆల్రెడీ నేను చెప్పాను, రాజమండ్రి మణికంఠ బుక్ స్టాల్ తీసుకోవాలని నేను, అక్కడ 20% ఇస్తారు మనకి. సో ఆల్మోస్ట్ 150 తగ్గుద్ది, అంటే 650 వేసుకోవచ్చు మనం. సో నేను ఒక బ్రదర్ కామెంట్ పెట్టారు 430-500కి వస్తుందని. సో హైదరాబాదు అలాగైతే మీకు తక్కువ పడుద్ది, ఇక్కడికి అక్కడ 150 or 100 తేడా వస్తుంది. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా హైదరాబాద్లో ఉంటే బుక్స్ అక్కడ నుంచి తెప్పించుకోండి, ఓకేనా. సో మనం తీసుకుంటే సేమ్ ఇక్కడ మళ్ళీ మనకు ప్యాటర్న్ ఇచ్చారు, కానిస్టేబుల్కి ఎన్ని వచ్చినాయి, ఎస్ఐకి ఎన్ని వచ్చినాయి, అలా చూసుకుంటే మార్కులు వెయిటేజ్ ఇచ్చారు మనకి ఇక్కడ. సో కంటెంట్ చూద్దాం మనం. సో ఫస్ట్ కంటెంట్ వచ్చి మనకి ఏన్షియంట్ హిస్టరీ ఇచ్చారు, ఇండియన్ హిస్టరీ. సో మన కంటెంట్ మొత్తం ఇచ్చారు మనకి, సింధు నాగరికత, వేద నాగరికత అవన్నీ ఇచ్చారు. సో తొలి వేద నాగరికత, జైన మతం, బుద్ధిజం. సో చూడండి ఇక్కడ, సో మగధ రాజ్యం
సారీ మగధ సామ్రాజ్యం, మౌర్య సామ్రాజ్యం. సో అలా చూసుకుంటే మనకి ఇక్కడ కూడా కంటెంట్ చూసుకోండి, మీరు కంటెంట్ అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇది ఎందుకు చూపిస్తుందంటే ఓల్డ్ ఎడిషన్కి న్యూ ఎడిషన్కి కంపేర్ చేసుకుంటారు మీలో చాలామంది, అందుకే ఏదైనా మిస్ అయిందా యాడ్ అయ్యిందని చూసుకుంటాకి కంటెంట్ మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను, చాప్టర్లు ఏమైనా యాడ్ అయినాయేమోనని. సో చూడండి ఇక్కడ మధ్య ఒక చరిత్ర కూడా. సో చూడండి, ఢిల్లీ సుల్తాన్లు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, సో బాహ్మని, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టుంది. సో నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్ర, మోడర్న్ హిస్టరీ. చూడండి రైతు ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, నెక్స్ట్ అలా కిందకు వస్తే మనకి గాంధీ యుగం వరకు ఉంది. సో ఇది మనకి చూడండి, నెక్స్ట్ లాస్ట్ వరకు చూడండి, కంటెంట్ ఇంపార్టెంట్ మనకి. ఆధునిక చరిత్ర, అదే మహిళల పాత్ర. సో ఇది పక్కన పెడతాం. సో ఇప్పుడు నేను ఆల్రెడీ మొన్న బుక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నేను కొంచెం కంగారు పడ్డాను. సో అందుకే మీకోసం నేను ప్రతిదీ కూడా ఎక్కడెక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నీ కూడా నేను పేపర్స్ పెట్టుకున్నాను. సో చూద్దాం. సో డైరెక్ట్గా నేను సో సింధీ నాగరికతకు వచ్చాను. సో నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఇలా కలర్ ప్రింట్ తీసుకొచ్చారు. అదేవిధంగా సో స్టార్టింగ్ ఒక లెసన్ యొక్క యూనిట్ యొక్క స్టార్టింగ్లో దాని యొక్క ఓవర్వ్యూ మొత్తం కూడా ఒక టేబులర్ ఫామ్లో ఇచ్చారు, దానికి ఫ్యాక్ట్ షీట్ అని ఇచ్చారు. సో దీంట్లో నుంచి ఖచ్చితంగా మనకు బిట్టు పడుద్ది అన్నది ఇక్కడ టేబుల్లో వస్తుంది. అంటే దీని గురించి ఓవర్వ్యూ అన్నమాట. అంటే ప్రధాన దేవత ఏంటి, పూజించే పక్షి ఏంటి, వినియోగించే లోహం ఏంటి, అలాంటి అన్నీ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ. అది నాకు బాగా నచ్చింది. సో నెక్స్ట్ వచ్చేప్పటికి డయాగ్రామ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్కడైతే మనకు కన్ఫ్యూజన్ ఉందో అలాంటి క్వశ్చన్స్ అన్ని ఇక్కడ మనకి కొంచెం హైలైట్ చేశారు. నెక్స్ట్ ఇలాంటి కొన్ని అప్డేటెడ్ ఏదైనా ఉంటే, ప్రస్తుత పాకిస్తాన్లో ఉంది ఓకేనా, అప్డేటెడ్ ఏదైనా ఉంటే దాన్ని కూడా కొంచెం హైలైట్ చేశారు గ్రీన్ కలర్ తోటి. సో నెక్స్ట్ టేబులర్ ఫామ్స్, మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా కూడా టేబులర్ ఫామ్స్ ఇచ్చారు. మనకి ఎప్పుడు అడుగుతారు కదా, హరప్పని ఎవరు కనిపెట్టారు, ఎన్నో సంవత్సరం, ఏ నది వద్దున. సో ఇది నార్మల్గా మనం ఏం చేస్తామంటే ఒక బుక్ తీసుకుని ఆ బుక్ని మనం షార్ట్ నోట్స్ రాసుకున్నప్పుడు టేబులర్ ఫామ్ క్రియేట్ చేసుకుంటాం మనం. కాకుండా ఈసారి ఏం చేస్తారంటే వీళ్ళు డైరెక్ట్గా టేబులర్ ఫామ్ ఇస్తారు మనకి. లోదలు ఎవరు కనిపెట్టారు, రావు, ఏ సంవత్సరం, ఏ నది, ఇప్పుడు ఎక్కడ ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, కొంచెం మనకి పని తగ్గించినట్టు వీళ్ళు. నెక్స్ట్ డయాగ్రామ్స్, రియలిస్టిక్ డయాగ్రామ్స్ తీసుకొచ్చారు. సో ఆల్రెడీ సో చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ ఏమన్నా కొంచెం హైలైటెడ్ పాయింట్స్ ఉంటే అవి కూడా ఇక్కడ హైలైట్ చేసారు వాళ్ళు. సో ఇది దీని గురించి. సో చివరికి వెళ్ళిపోతే మనకి ఇది నాకు బాగా నచ్చింది. వీళ్ళు మళ్ళీ ఇక్కడ ఫస్ట్లో ఫ్యాక్ట్ షీట్ ఎలాగే తీసుకొచ్చారో చివరిన యూనిట్ చివరిన మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ కూడా తీసుకొచ్చారు. సో మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా చేయడానికి. సో సింధీ నాగరికత ఇచ్చి దాని చుట్టూ జరిగిన మొత్తం అన్నీ కూడా ఒక టీ డయాగ్రామ్ లేదా ఇది ఒక డయాగ్రామ్ లాగా ఇచ్చారన్నమాట, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా. సో ఈ రెండు బాగా నచ్చింది నాకు. ఏంటంటే యూనిట్ ఫస్ట్లో మనకి ఫ్యాక్ట్ షీట్ అలాగే ఇచ్చాడు, అదేవిధంగా మైండ్ మ్యాపింగ్ కూడా ఇచ్చాడు. చాలా బాగా నచ్చినాయి నాకు. సో ఇంక లేట్ చేయకండి, ఇది శాంపుల్ ఓకేనా. ఫస్ట్ యూనిట్ బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను నేను. సో చివరి అన్నీ కూడా ఇంకా స్పీడ్గా వెళ్తాను చూడండి. నెక్స్ట్ వేదిక్ కూడా అలాగే ఉంది ఆల్మోస్ట్ మనకి. ఫ్లో చార్ట్స్, సో నెంబర్ సిస్టమ్, వేదాలు ఇన్ని ఉన్నాయి, బ్రాహ్మణాలు, ఆరణ్యాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా బాగా ఇచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రతిదీ కూడా టేబులర్ ఫామ్ తీసుకొచ్చారు నీట్గా. ఇంపార్టెంట్ అన్నీ కూడా హైలైట్ చేశారు బ్యాక్గ్రౌండ్ మనకి విత్ టేబుల్స్ తోటి. చూడండి మీకు ఇక్కడ షడ్దర్శనాలు, ఋగ్వేదం, పాత పేర్లు, కొత్త పేర్లు, ఇక్కడ ఫ్యాక్ట్ షీట్ ఇచ్చారు చూడండి. ఈ ఫ్యాక్ట్ షీట్ చాలా ఇంపార్టెంట్ మనకి, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి మనం. అక్కడ మొత్తం జరిగిందంతా కూడా ఒక చిన్నగా ఇచ్చేస్తారు. అతిపెద్ద నేరం లేదా ఆకాశ దేవత, పంటలు ఓకేనా, ఇలాంటివి కూడా. తెగ నాయకుడు, రాజుని అంటారు కదా, సో ఇలాంటివి. సో నెక్స్ట్ ఇవన్నీ చూడండి ఒకసారి, బుక్ ఏదో బాగానే ఉంది ఓకే. నెక్స్ట్ ఫ్యాక్ట్ షీట్, మలివేద నాగరికత కూడా ఫ్యాక్ట్ షీట్ ఇచ్చారు మనకి. నెక్స్ట్ ఇక్కడ ఆ కాలంలో ముఖ్య అధికారులు, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. భాగదూత, చాలా ఎక్కువ రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ అంటే భాగదూత అనే క్వశ్చన్. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది చెప్తాను, దాని పేరు ప్రజాపతి అనుకుంటా, ప్రజాపతి, అది కూడా అడుగుతాడు ఎక్కువ. సో ఇవి కూడా మనకి టేబులర్ ఫామ్ ఇచ్చాడు. సింపుల్గా చెప్పాలంటే బిట్ ఎక్కడి నుంచి పడుతుందో అవి మనకి టేబులర్ ఫామ్ ఇచ్చాడు. నెక్స్ట్ అదేవిధంగా ఇది ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఇది బాగా నచ్చింది. ఒకసారి బుక్ రొటేట్ చేస్తాను.
సో మొత్తం వేద సాహిత్యం మొత్తం కూడా ఒకే ఒక దాంట్లో ఇచ్చారు మనకి. టేబులర్ ఫాము, అదే మైండ్ మ్యాపింగ్లో ఇచ్చారు మనకి. ఋగ్వేదం ఏంటి, దాని సామవేదం, అధర్వణ వేదం అని ఇచ్చాడు. శబ్దర్శనాలు ఎన్నో ఉంటాయి దాంట్లో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ కూడా మనకి ఒక టీ డయాగ్రామ్ ఇస్తారు సింపుల్గా చాలా. మన అయితే నార్మల్గా అయితే మనం రాయాలి ఇది. సో ఇది మన పని తగ్గించినట్టే. అదేవిధంగా జైన మతం చూడండి, డయాగ్రామ్స్ ఇచ్చారు. ఇక్కడ 24 మంది మనకి తీర్థంకారులు ఇచ్చారు, వాళ్ళ గుర్తులు ఇచ్చారు, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి వరుసగా. నాకైతే నచ్చింది ఇది అలా చేయడం, టేబులర్స్ ఫామ్స్. నెక్స్ట్ బుద్ధిజం కూడా అంతే, ఫ్యాక్ట్ షీట్ ఇచ్చాడు. సో బుద్ధి నుంచి ఇంపార్టెంట్ మనకి. జ్ఞానోదయం ఎప్పుడైంది, రావృక్షం కింద. సో ఇలాంటి మొదటి స్థానం, బోధనా స్థలం, సారనాథ. సో ఇలాంటివి అన్నీ కూడా ఇచ్చారు మనకి. ఇది ఇంపార్టెంట్ మనకి. బుద్ధిజం, బౌద్ధం స్వీకరించే ప్రత్యేక వ్యక్తులు. సో బింబిసారుడు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటివి అన్నీ చాలా బాగా ఇచ్చారు. సో చూడండి నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ మగధ. సో ఇంక నేను ఇంక 2 చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నీకు డైరెక్ట్గా ఏం చేస్తానంటే ఇప్పుడు నేను భారతదేశ, దాని పేరు ఏం పేరు, మధ్యయుగ భారతదేశ చరిత్రకి వెళ్దాం. సో ఇక్కడ చూస్తే మనకి, సో ఫస్ట్ యూనిట్ వచ్చి మనకి ఓకే రాజపుత్రులు ఇలాంటివి ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి ఇచ్చారు. దాంతోపాటు ఏం చేశారంటే రచయిత పేర్లు, గ్రంథాల పేర్లు ఇచ్చారు టేబులర్ ఫామ్లో. సో ఇలాంటివి అన్నీ కూడా మనం జిరాక్స్ తీయించుకుని ఒక పిన్ను కొట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచే బిట్టు పడుతుంది మనకి, ఎక్కువ మనకి రచయితలు నుంచే బిట్టు పడుతుంది. నెక్స్ట్ దేవాలయాలు ఎవరు కట్టారు, లేకపోతే ఆ ఉన్న ప్లేస్ ఏంటి అన్నది కూడా ఇంపార్టెంట్. అవి కూడా మనకు టేబులర్ ఫామ్ చాలా నీట్గా ఇచ్చారు. ఈ పిక్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఇచ్చాయి, ఏ ఇమేజెస్ లాగా, చాలా బాగా నచ్చింది. సో ఇందాక చెప్పాను కదా, మైండ్ మ్యాపింగ్ మాత్రం మైండ్ మ్యాపింగ్ ప్రతి దానికి ఉంది. మీరు చూడండి ఇక్కడ చాలా ఈజీగా మొత్తం ఎవరెవరు ఉన్నారు ఏంటి, చౌహాన్లు ఎవరు, ఎంతమంది ఉన్నారు, లేకపోతే ఏంటి, పరమరులు, సోలంకీలు, చండేలీలు, నెక్స్ట్ అలాగా కాలచోరీలు, ఇవన్నీ కూడా ఒక నీట్గా ఒక డయాగ్రామ్ ఇచ్చారు. వాళ్ళ యొక్క రాజధాని ఏంటి, వాళ్ళు ఏంటి, లేకపోతే మొదటి రాజు ఎవరు, అలాగే కొన్ని ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి చాలా టైం సేవ్ అవుద్ది చదువుకునేటప్పుడు, గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి చెప్పాను కదా, సాహిత్యం కూడా చాలా బాగా ఇచ్చారు. అలాగే గ్రంథం పేరు, రచయిత, తెలుగు, దానికి సంబంధించింది టేబులర్ ఫామ్స్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం, నెక్స్ట్ ఏంటిది, ఆధునిక భారతదేశ చరిత్రలో సిపాయి తిరుగుబాటు చూద్దాం. సో ఇక్కడ కూడా చూడండి మనకి ఎంత బాగుందో డయాగ్రామ్. సో మంగళ పాండే గారు అనుకుంటే నాకు తెలిసినంత ఇతను, చూడండి నీట్గా ఇచ్చారు. సో ఇక్కడ టేబులర్ ఫామ్, ఇది హైలైట్ మాట. ఏ ప్రదేశం ఏంటి, నాయకుడు ఎవరు, అణచివేసిన సేనాని. ఇది మీరు ఏ క్వశ్చన్ ఏ పేపర్లో చూసినా ఖచ్చితంగా బిట్ ఉంటుంది మనకి. ఇది ఎవరు అక్కడ పోటీ చేశారు, అదే దాని పేరేం పేరు, సిపాయి తిరుగుబాటు చేశారు, అక్కడ నాయకుడు ఎవరు, దాన్ని అణచివేసిన వాళ్ళు ఎవరు. ఇది చాలా ఇంపార్టెంట్ టేబుల్. ఇది మ్యాచింగ్లో ఎప్పుడు అడుగుతారు మనకి, ఏ క్వశ్చన్లో ఏ పేపర్లో ఉంటుంది మనకి అది. సో అలాంటివన్నీ కూడా ఇచ్చారు మనకి. నెక్స్ట్ దాని మీద రాసిన పెద్ద తిరుగుబాటు కోసం రాసిన గ్రంథాల గురించి రాశారు. వీటి సావర్కర్ గారు ఉన్నారు కదా, చాలా ఇంపార్టెంట్. ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1957. సో గుర్తుపెట్టుకొని, తొలి స్వతంత్ర సంగ్రామం ఏదో అంటారు తెలుగులో. నెక్స్ట్ దళిత ఉద్యమాలు, అంబేద్కర్జీ. సో నెక్స్ట్ పూలే గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు. సో నెక్స్ట్ మన ఈయన పెరియార్ గారు, సావిత్రి పూలే గారు. సో డయాగ్రామ్స్ చాలా బాగున్నాయి, నీట్గా ఎక్సలెంట్గా ఉన్నాయి. సోషల్, నెక్స్ట్ బ్రహ్మ సమాజం. ఇంకొస్తే మనకి ఇక్కడికి గాంధీ గారి దగ్గరికి వచ్చేస్తున్నాం జాయిగా. సో ఇక్కడ చూడండి బుక్స్, అసలు బుక్ రాసిన వాళ్ళు ఓకేనా, చాలా నీట్గా బిట్ ఎక్కడైతే పడుద్దో అది ప్రతిదీ కొన్ని మళ్ళీ చెప్తున్నాను, చాలా టైం సేవ్ అవుతుంది మీకు ఈ బుక్ చదువుకుంటే. మీరు ఒకటి ఇవన్నీ జిరాక్స్ చేయించుకుని పిన్ను కొట్టుకుంటే ఒక 10 పేజీలు, ఒక 30 పేజీలు అయిపోద్ది ఇది టేబులర్ ఫామ్స్. అవి చదువుకుంటే మీకు రివిజన్ అయినట్టు ఉంటుంది ఆల్మోస్ట్. చాలా బాగా ఇచ్చారు. ఈ ఐఎన్సి సమావేశాలు చాలా బాగా ఇచ్చారు. ఇది చూడండి ఓకే. సో ఇంకా వీడియో చాలా పెద్ద అయిపోతుంది, ఆల్మోస్ట్ 11 minutes దాటేస్తుంది. సో బుక్ అయితే బాగుంది, మీరు ఎక్కడైనా పాస్ చేసుకుని మిగిలిన అన్నీ కూడా చూసుకోవచ్చు. ఇంపార్టెంట్ గాంధీ గారి గురించి మొత్తం ఇచ్చారు ఇక్కడ. సో మొత్తం అంతా చూడవచ్చు ఓకే. చాలా బాగుంది ఇది బుక్, తీసుకోండి. సో నాకైతే నచ్చింది. నేను ఆల్మోస్ట్ 4 years నుంచి సేనయ్య సార్నే చదువుతున్నాను నేను. సో ఇప్పుడు మార్చాను అంతే. సో మీకు నచ్చితే తీసుకోండి. సో ఇదే
సో వీడియో చివరికి వచ్చింది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ కొనుక్కోండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. సో మీకు కూడా నచ్చే ఉంటుంది మ్యాక్సిమం. సో ఈ బుక్ అనేది ఇక్కడ ట్యాగ్ చేస్తాను మళ్ళీ నేను. సో ఎవరైనా కొనుక్కోవాలంటే ఇక్కడ నుంచి కొనుక్కోండి, నాకు హెల్ప్ అవుతుంది. అదేవిధంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.